సర్ప సంస్కార పూజ ఆన్లైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. కర్ణాటకలోని కుకే సుబ్రహ్మణ్య దేవస్థానంలో పూజలు చేసుకుంటే నాగదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంటారు. ఇక్కడ సర్ప సంస్కార, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ, ఇంకా తులాభార సేవ, మహాభిషేకాలు ఇలా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ మనం ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అంటే సర్ప సంస్కార పూజ టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ అవి మనకి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఏవైతే ఆన్లైన్ టికెట్స్ క్యాన్సిల్ అయినవి ఉంటాయో అవే మనకి ఆఫ్లైన్లో ఇస్తారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ దేవస్థానందే ఉంటుంది. సర్ప సంస్కార పూజ ఆన్లైన్ బుకింగ్ అని సెర్చ్ చేసి దీంట్లో ఫస్ట్ వెబ్సైట్ KAR.NIC.in అనే వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవ్వగానే మనకి మొత్తం స్క్రీన్ మొత్తం కన్నడలోనే చూపిస్తుంది కదా. సో మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ టాప్లో చూడండి, ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. మిడిల్లో టెంపుల్ బుకింగ్ సర్వీస్ కనిపిస్తుంది కదా, మిడిల్లో అది క్లిక్ చేస్తే టెంపుల్ సర్వీసెస్ కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ 2 పూజలు చూపిస్తుంది, ఆశ్లేష బలి అండ్ సర్ప సంస్కార. ఆశ్లేష బలి టికెట్స్ మనకి ఆఫ్లైన్లో కూడా ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటాయి, బట్ మనం డేస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి, ఏమైనా పర్వదినాలు ఉంటే ఇలాంటి స్పెషల్ పూజలు ఆ రోజు పూజలు క్లోజ్ ఉంటాయి, ఆ రోజు పూజలు చేయరు. మనం బ్యాక్ సర్ప సంస్కారకి వచ్చేసి ఇది ఏప్రిల్ కదా, మనకి 3 months ముందు అంటే మే, జూన్, జూలై వరకు, అంటే ఆగస్టు క్లోజ్ ఉంటుంది వరకు మనకి టికెట్స్ అయితే ఓపెన్ అయ్యి ఉంటాయి. బట్ రెడ్లో ఉన్న బుకింగ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన డేట్స్, అంటే మనకి అవైలబుల్లో లేవు. అవి ఇంకా గ్రీన్లో ఉన్నవి మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్న డేట్స్. ఇక్కడ గ్రీన్లో July 1st అవైలబిలిటీ చూపిస్తుంది. సో ఫస్ట్ మనం డేట్ పైన సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోండి. ఈ డేట్స్లో ఉన్న అవైలబుల్ టికెట్సే మనకి చూపించేది. July 1st సెలెక్ట్ చేసుకుందాం మనము. దీంట్లో టోటల్ మనం స్క్రోల్ చేసుకుంటే దీంట్లో టోటల్ 135 ఉంటే ఇంకా అవైలబిలిటీ మనకి 51 మాత్రమే ఉన్నాయి. మనకి ఫీజు వచ్చేసి 4200. సైడ్లో ఉన్న బుకింగ్ క్లిక్ చేస్తే బుకింగ్ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, మన ఇంటర్ అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత కింద డివోటీస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మన ఇంట్లో ఎవరిదైనా నేమ్ అండ్ వాళ్ళ ఐడి ప్రూఫ్ పైన నెంబర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫిల్ చేసుకోండి. అది ఓటర్ ఐడి నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, అలా ఇవన్నీ ఫిల్ అయ్యాక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదివి క్లిక్ చేసుకోండి. కింద పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయ్యాక టికెట్ని మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి వెబ్సైట్లో ఇంకా 42 వరకు పూజలు ఉంటాయి. తులాభార సేవ అని, మంగళహారతి, మహాభిషేకాలు, రోజు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇలా 42 వరకు ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ఫీజు అనేది ఉంటుంది. మనకి ఆఫ్లైన్లో కూడా కౌంటర్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి టెంపుల్కి రైట్ సైడ్లో కౌంటర్స్ ఉంటాయి, అక్కడనే బుక్ చేసుకోవచ్చు మనం. నిజంగా మేమైతే వితౌట్ టికెట్ వెళ్ళిపోయాం కొన్ని కారణాల వల్ల. యాక్చువల్లీ టికెట్ లేకుండా అన్ప్లాన్డ్గా వెళ్ళడం చాలా అంటే చాలా కష్టం, కానీ ఎందుకో ఆ దేవుని నమ్ముకొని అలా వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు ఆ టైంకి కుదరదు అని. అక్కడ టికెట్స్ మాత్రం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మేమైతే మార్నింగ్ 5:30 కల్లా సర్ప సంస్కార కౌంటర్కి చేరుకున్నాం. ఈ కౌంటర్ మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. చాలా పెద్ద క్యూ లైన్. ఇక పాపం 2 to 3 days నుండి ఆఫ్లైన్ టికెట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అక్కడే క్యూ లైన్లో ఉంటారు. ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ అయిన వాళ్ళకి ఐడి ప్రూఫ్ చూపిస్తూ టోకెన్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు, అంటే పూజలో కూర్చోవడానికి. ఎవరైనా క్యాన్సిల్ చేసుకొని రాకపోయినా అవి ఆఫ్లైన్లో దొరుకుతాయి, కొన్ని టికెట్స్ మాత్రమే అవి కూడా. ఇదండి మన ఆఫ్లైన్ టికెట్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ నుండి కుకే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ట్రిప్ అండ్ 2 days పూజ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, అసలు ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, డీటెయిల్గా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.